రైట్. నేను విష్ణు నాగిరెడ్డి. కత్తి మహేష్ గారి కామెంట్ల గురించి మాట్లాడదామని లైవ్ పెడుతున్నాను. కత్తి మహేష్ గారు మొదటి నుంచి కామెంట్లు చేస్తూనే వచ్చారు. పర్సనల్గా కావచ్చు, పొలిటికల్గా కావచ్చు, ఆయన మూవీస్ పరంగా కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి మీద తీవ్రమైన కామెంట్లు చేస్తూనే వచ్చారు కత్తి మహేష్ గారు. మధ్యలో అంటే నేను కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి, కానీ పార్టీ నుంచి వచ్చిన అఫీషియల్ ఆదేశాల మేరకు ఆయన గురించి ఎవరు మాట్లాడొద్దు, అలాగే కత్తి మహేషే కాదు, ఏ వ్యక్తి కామెంట్ చేసినా పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడకండి, దయచేసి కామ్గా ఉండండి. ఈ రోజు వరకు అదే చెప్పుకుంటూ వస్తున్నామండి. పార్టీ కార్యాచరణ మాత్రమే మీరు చూసుకోండి, ఆ విషయాలు ఈ విషయాలు మీకు వద్దు, పార్టీ పెద్దలు లేదా పార్టీ అఫీషియల్గా చూసుకుంటారు, మీరు వదిలేసి పార్టీని ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ మాత్రమే మనం చేయాలి అని చెప్పేసి నేను ఈ రోజుకి మాట్లాడుతూనే ఉన్నాను. ప్రతిరోజు మీకు అదే మెసేజ్ చేస్తూ ఉన్నానండి. అందరూ అంటే నా రీచ్ ఎంతవరకు ఉంటుంది, కొంతవరకు ఉంటుంది. వాళ్ళలో చాలా వరకు ఫాలో అయ్యి ఆయన అన్ఫాలో చేయటం కావచ్చు, లేదా ఆయన గురించి పక్కన వాళ్ళకి చెప్పి ఎవరు మీరు కూడా ఆయన్ని ఫాలో అవద్దు, అన్ఫాలో చేయండి అని చెప్పి నా మాటకి రెస్పెక్ట్ ఇచ్చి వెళ్లే వాళ్ళు చాలా మంది ఉన్నారు, చాలా మంది చేస్తూ ఉన్నారు. కానీ ఈరోజు చూస్తే ఈ రోజు వరకు కావాలని ఇంటెన్షనల్ గా వ్యక్తిగతంగా పొలిటికల్ గా ఆయన ఇమేజ్ ని కంప్లీట్ గా డ్యామేజ్ చేద్దామని ఏది లేనిది ఫస్ట్ లోనేమో ఆయన ఇమేజ్ ని బిల్డ్ చేసుకోవడానికి ట్రై చేశాడు. ఇవాళ బిల్డ్ అయింది, ఇవాళ ఒక సెలబ్రిటీ అయిపోయాడు, ఇవాళ ఒక పాపులర్ పర్సన్ అయిపోయాడు. కానీ ఈ రోజును చూస్తే పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని ఎట్టి పరిస్థితుల్లో దెబ్బతీయాలి, పవన్ కళ్యాణ్ గారి పొలిటికల్ కెరీర్ ని దెబ్బతీయాలి, పవన్ కళ్యాణ్ గారి సినిమా లైఫ్ ని దెబ్బతీయాలని చెప్పేసి కక్షపూరితమైన కామెంట్లు, విషపూరితమైన రాతలు, పిచ్చి కోతలు కూస్తున్నారండి. ఇవంతా వాస్తవమా కాదా? ఈ క్రమంలో వేల మంది అభిమానులు మీరు చూస్తే సార్, జనవరి 1 సెలబ్రేట్ చేసుకొని ఆనందంగా ఉండాల్సిన సమయంలో వేల మంది అభిమానులు నాకు మెసేజ్ చేస్తూ, దయచేసి ముందుగా చెప్తున్నాను, ఈ వీడియోని మీరు లైక్ కొట్టద్దండి, షేర్ కొడితే కొట్టండి, లేదా వ్యూ చేయొద్దు, వెళ్ళిపోండి దయచేసి. మీరందరూ ఏం చేయరు, చేసే వాళ్ళని చేయనీరు, మా మీద పైగా విమర్శలు చేస్తూ ఉంటారు. నువ్వు పాపులర్ అవటం కోసం చేస్తున్నావు వీడియోస్, ఏం రా మీరు మాట్లాడేది, చెత్త నా కొడకల్లారా, ఏం మీకు దమ్ము ధైర్యాలు ఉండవురా? మీరేం చేయరు, చేసే వాళ్ళని మాత్రం మీరు పాపులర్ అవటానికి చేస్తున్నారంటారా? మీరు లంజా కొడకల్లారా. కొందరు విమర్శించే వాళ్ళకి చెప్తున్నా నేను, మనుషులరా మీరు, పశువుల్లాగా మాట్లాడుతున్నారు. బయట పార్టీ వాళ్ళు కాదు, మన పార్టీలో ఉన్నారు పశువులు. ఏం కోపం రాదా మాకు? మనుషులం కాదా? ప్రాణం పెట్టి పనిచేస్తున్నాం రా. విమర్శిస్తారు వచ్చి పార్టీలో పనిచేసే వాళ్ళని, లోపల కూర్చొని ఏసీ రూముల్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు రా, సన్నాసి నా కొడుకులా. ఒక్కొక్క అభిమాని నిద్రపోవట్లేదు, గుండెలు పిండేస్తున్నారు రా. వాళ్ళు ఏడుస్తూ ఉంటే అన్నా మాట్లాడన్నా ఆడవాళ్ళు రా మెసేజ్ పెడుతున్నారా, ఇట్లా అన్నా ఇదన్నా అదన్నా, మాకు గుండె బాధగా ఉంది. ఇంత మాటలు మాట్లాడుతున్నాడు, పవన్ కళ్యాణ్ గారిని మాత్రమే టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నాడు. ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇలా మాట్లాడగలరా, మాట్లాడితే మ్యాప్ లో ఉండగలరా అని చెప్పి వాళ్ళందరూ నన్ను క్వశ్చన్ చేస్తున్నారు. ఏం మీకు ధైర్యం లేదా? మమ్మల్ని విమర్శించడం కాదురా, పొలిటికల్ గా విమర్శించండి వెళ్ళి పక్క పార్టీ వాళ్ళని. ఇట్లా పవన్ కళ్యాణ్ గారి మీదకి కావాలని వచ్చే వాళ్ళని విమర్శించండి వెళ్ళి. ఆ ధైర్యం ఉండదు. షేర్ చేయండి రా అంటే మీరు ఫేమస్ అయిపోవడానికి షేర్ చేయండి అంటారు. మనకు కాంటాక్ట్ ఉందా డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారిని మీట్ అయ్యే కాంటాక్ట్? పార్టీ పెద్దలు ఏమైనా పట్టించుకుంటారా మనల్ని? మనం ఏదైనా మెసేజ్ పాస్ చేస్తాం, వాళ్ళకేం తెలుసు సార్, వాళ్ళకేం తెలుసు అండి. వేల గుండెలు, లక్షల గుండెలు కొట్టుకుంటున్నాయి ఆ చెత్త కామెంట్ల వల్ల. పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వాళ్ళు, అమ్మా నాన్నని అభిమానించే మనం పవన్ కళ్యాణ్ గారిని కూడా అంతే అభిమానిస్తాం. వేల కోట్లు, వందల కోట్లు వచ్చే డబ్బుని అన్నిటినీ వదిలిపెట్టుకొని మన కోసం వస్తుంటే మనం ఆయన గురించి నిలబడతా ఉంటే, మనం చెప్పే మాటలు వినకపోగా మనల్ని ఎదురు తిరిగి మాట్లాడతారా? ప్రాణం ఇస్తా, అవసరమైతే తీస్తా, ఎవరినైనా నేను మాట్లాడుతున్నా, ఎంత డబ్బైనా ఖర్చు పెడతా, ఏమైనా చేస్తా, ఎవరి జోలికైనా వెళ్తా. ఇది మాటలు కాదండి, చేతల్లో చెప్తా. నేను ఏదైనా సరే రాజ్యాంగబద్ధంగా వెళ్ళాలి అన్నదే మనం ఒక దీని వరకు వెళ్తాం. కానీ అది దాటిన రోజున పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అంటే, నేను ఇది కత్తి మహేష్ గురించి మాట్లాడలేదండి, ఎవడి గురించి, అసలు మన పార్టీలో ఇంటర్నల్ గా ఉన్న వాళ్ళ గురించే మాట్లాడుతున్నా. ఏంటి సార్ ఆవేశం రాదా? వేల లక్షల మంది గుండెలు బాధపడుతున్నాయి. యాక్షన్ తీసుకోరా, పార్టీ నుంచి మాట్లాడుతూ ఉన్నారు, ఎక్కడ మాట్లాడుతున్నారు? లక్షల మంది ఆవేశం
నాలో ఇవాళ ఈ బాధను తీసుకొచ్చింది. సార్ మెచ్యూరిటీ గల్లవాడిని, నేను మెచ్యూరిటీ గల్లవాడిని. సార్ ఆది గారు మీకు ఈ వీడియోని పంపిస్తాను, మీరు చూడండి ఒకసారి. పవన్ కళ్యాణ్ గారితో దయచేసి మాట్లాడండి. ఎవరైనా సరే ఒక సర్టైన్ లెవెల్ ఉంటుంది సార్, దేనికైనా సరే ఒక సర్టైన్ లెవెల్ ఉంటుంది. శృతి మించి కామెంట్లు చేస్తే వాళ్ళని డిబేట్ లో కూర్చొని మాట్లాడటానికి మనకి స్పెషల్ టీం కావాలి. అది సెలెక్ట్ చేయకపోవటం వల్ల పార్టీకి డ్యామేజ్ జరుగుతుందని నేను అనట్లేదు. కానీ ప్రజల గుండెలు మాత్రం మనోవేదనకు గురవుతున్నాయండి, మనోవేదనకు గురవుతున్నాయి. దయచేసి గుర్తుపెట్టుకోండి, ప్రజల్ని ఇంత మనోవేదనకి. సార్ నేను మెచ్యూరిటీ గల్లోని, నేను ఆలోచిస్తా, నేను కామ్గా ఉంటా. కానీ వేల మంది, వందల మంది నాకు మెసేజ్లు పెట్టి అన్నా బాధగా ఉంది, అన్నా ఏడుపు వస్తుంది, అన్నా ఇదన్నా ఎంతమంది స్త్రీలు కూడా బాధపడుతున్నారు సార్. పవన్ కళ్యాణ్ లాంటి ఒక గొప్ప వ్యక్తిని అన్ని వదిలేసుకొని మన కోసం వస్తున్న వ్యక్తి గురించి మాట్లాడితే ఊరుకోను సార్, నేను ఊరుకోను. ఎవరు ఊరుకుంటారో ఊరుకోరో దొంగన కొడుకులు మాట్లాడతారండి, ఏదైనా మాట్లాడతారు. విష్ణు నాగిరెడ్డి మాట్లాడుతున్నాడు, కేవలం ఆయన ఫేమస్ అవటానికి మాట్లాడుతున్నాడు. ఈ రోజున సెలబ్రిటీ అయ్యాడు, ఎంతో కొంత ఫేమస్ అయ్యాడు, ఇంకా అవటానికి మాట్లాడుతున్నారండి. చెత్త నా కొడుకులు మాటలు నేను పట్టించుకోను సార్. పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడుతున్నా. వేల మంది మెసేజ్లు మీకు కావాలా, ప్రూఫ్ కావాలా, వీడియో తీసి పంపిస్తా. వేరే మొబైల్ నుంచి అవన్నీ వీడియో తీసి పంపిస్తాను. ఎన్ని గుండె చప్పుళ్ళు ఎంత దారుణంగా బాధపడుతూ ఉన్నాయో ఈ రోజున. అది పట్టదా సార్ మీకు? పార్టీ పెద్దలకి నేను విజ్ఞప్తి చేస్తున్నా, సార్ మంచి టీం తీసుకోండి, బాగా మాట్లాడేవా, బాగా మాట్లాడాలి, గుండె ధైర్యం ఉండాలి, దేనికైనా సిద్ధపడాలి, ఎంత దాకైనా వెళ్ళాలి. మీరు చూసారంటే కేసీఆర్ గారి టీం చూడండి, ఒక్కసారి కేసీఆర్ గారి టీం చూడండి. మనం సినిమా లైఫ్ లో లేం సార్, పొలిటికల్ లైఫ్ లో ఉన్నాం. బాల్కా సుమన్ లాంటి వాళ్ళు చూడండి, మీడియాలోనే చితకబాదారు కొందరిని. ఆ ధైర్యం ఉండాల్సిందే సార్. పొలిటికల్ గా మనల్ని తొక్కేస్తున్నారు, కావాలని మాట్లాడినప్పుడు బాల్కా సుమన్ గారే ఆదర్శం అండి. ఆయన్ని చెడ్డవాడిని అన్నో, హరీష్ రావు గారిని చెడ్డవారు అన్నో నేను. తప్పవు సార్, ఎమోషన్ మీద కావాలని మాట్లాడితే కొన్నిసార్లు అలాగే జరుగుతాయి. అలా జరగటమే న్యాయం అనేది నా ఉద్దేశం. ఇది వ్యక్తిగతమైన దాడులకు పాల్పడండి, అది చేయండి, ఇది చేయండి అని నేను అనట్లేదు. కానీ వ్యక్తిగతమైన దాడులు మన మీదకు వస్తే ఊరుకోండి సార్. ఎవరికైనా చెప్తున్నా, నిరీక్షించండి అంటున్నారు. ఎస్, నిరీక్షిస్తున్నాం. ఈ రోజు దాకా నిరీక్షిస్తూనే ఉన్నాం. అందరికీ అదే చెప్తున్నా నేను కూడా. నిరీక్షించండి, ఎవరు కూడా తొందరపడద్దు, కోపాన్ని కంట్రోల్ చేసుకోండి అంటున్నా. ఆడవాళ్ళు ఏడుస్తున్నారు సార్. ఇంకెప్పుడు మీరు తీసుకొచ్చేది జనాల్ని ఏడుస్తూ ఉంటే? ఒక సర్టైన్ లెవెల్ దాటిపోయింది సార్. దాటిపోయినా కూడా మీరు ఇంకా అలాగే ఉన్నారు అంటే కరెక్ట్ కాదండి. ఆలోచించాలి మీరు. పార్టీ పెద్దలు దయచేసి ఈ మెసేజ్ ని పార్టీ పెద్దల దాకా తీసుకువెళ్ళటానికి ట్రై చేయండి. దయచేసి తీసుకెళ్ళండి. పార్టీ పెద్దలు పవన్ కళ్యాణ్ గారిని కన్వే చేసి మంచి లీడర్, స్పోక్స్ పర్సన్ ని డిబేట్ లో కూర్చోబెట్టే వాళ్ళని ఇప్పుడు మేము కొందరిని సూచించాం, వాళ్ళు కరెక్ట్ కాదంటున్నారు. ఎస్, కరెక్ట్ అయిన పర్సన్స్ మీరే సెలెక్ట్ చేయండి. ఎవరనేది మీరు సెలెక్ట్ చేసి గుండెల్లో మనోవేదన ఉన్నటువంటి ప్రతి అభిమాని గుండెల్లో ధైర్యాన్ని నింపండి. అలాగే ఇలాంటి ఎన్నో వస్తాయి. వీటిని మనం, ఎందుకంటే మనకి టీం లేదండి ప్రజెంట్. అదే మన టైం పడుతుంది అంటున్నారు సార్. మంచి పని చేయడానికి టైం పట్టచ్చేమో, కానీ టీంని రిక్రూట్ చేసుకోవడానికి కోవట్లు వస్తారు, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారంటే ఎట్లా సార్? ఇంకా పార్టీకి డ్యామేజ్ జరుగుతుందా అంటే నేను అనట్లేదండి, అభిమానులకి మాత్రం డ్యామేజ్ జరుగుతుందండి. అభిమానులు చాలా మంది బాధపడుతున్నారు. మీరు దయచేసి ముందుకు వెళ్లాల్సిందే ఈ విషయంలో. స్పోక్స్ పర్సన్స్ ని, మంచి వాళ్ళని, మీరు అనుకున్న వాళ్ళనే తీసుకురండి సార్. పెట్టండి సార్, మాట్లాడే వాళ్ళని తీసుకొచ్చి పెట్టండి సార్. ఆవేశం ఉండాలండి. ఆవేశం లేకుండా అనాలోచితంగా కూర్చొని సైలెంట్ గా ముద్ద పప్పులాగుంటే ఏమొస్తుంది సార్? ఈ రోజున తట్టుకోగలరా మిగతా పార్టీలని? పవన్ కళ్యాణ్ గారంటే మాకు ఇష్టం, ప్రేమతో కాదండి. ఇది పొలిటికల్ గా ఎన్నో మంచి పనులు చేయాలి అనుకుని వచ్చే వ్యక్తి గురించి మనం చేయాల్సిన పనులు మనకు ఉంటాయి సార్. సో దయచేసి అవన్నీ గుర్తించి చేయాల్సిందిగా నేను కోరుకుంటూనే ఉన్నాను. అలాగే పార్టీలో చాలా మంది అభిమానులు మేము అలా చేస్తాం, ఇలా చేస్తాం అంటున్నారు. దయచేసి వద్దండి. హింసా చర్యలకు మనం పాల్పడొద్దండి. కానీ ఈ విషయాన్ని మాత్రం మీరు పవన్ కళ్యాణ్ గారి దగ్గర తీసుకెళ్లాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. పార్టీ పెద్దలకి నా మెసేజ్ ని మీరు నచ్చితే కన్వే చేయండి, లేకపోతే వదిలేయండి. నా ఫేస్బుక్ లో కూడా ఉన్నది. మీరు నన్ను ఫాలో అవ్వద్దు, అసలు నన్ను ఫాలో తీసేయండి. నన్ను తిట్టినా నేను పట్టించుకోవట్లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారిని తిడితే నేను మెచ్యూర్ మైండ్లో నేను కామ్గా ఉంటున్నా. కానీ వేల మంది, లక్షల మంది ఉండలేకపోతున్నారండి. వాళ్ళ గుండెల్లో బాధగా ఉంది సార్. ఈ క్షణాన్ని కూడా మీరు మాట్లాడకుండా కామ్గా ఉంటే ఎలా అండి?
మంచి టీంని తీసుకోండి సార్, మంచి స్పోక్స్ పర్సన్ పెట్టండి, ఆయన అడిగే మాటలకు కౌంటర్ ఇచ్చే వాళ్ళని పెట్టండి. ఆయన ఏం అడుగుతున్నాడు, ఎలా ఇవ్వాలి, ఏంటి, ఎవరిని తిడితే ఆయన సైలెంట్గా ఉంటాడు, లేదా ఎక్కడ టాపిక్ డైవర్ట్ చేయాలి, అవన్నీ మన కర్మ. ఏంటంటే మనకి ఎక్కడ యాక్సెస్ లేవు ఎవరితో డైరెక్ట్గా మాట్లాడటానికి. సోషల్ మీడియాలో మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఎలా వెళ్ళాలి, తెలివిగా ఏం చేయాలి, ఎక్కడ ఇచ్చేయాలి, ఒకరిని కొట్టడమో తిట్టడమో తెలివని నేను చెప్పను, కానీ మంచి ఐడియాలజీలో మనం మంచి వేలో ముందుకెళ్ళాలి. సేమ్ టైం ఆవేశం కూడా ఉండాలి, మనిషికి అన్నీ ఉండాలి. సైలెంట్గా ముద్దపప్పులాగుంటే ఈ రోజుల్లో రాణించలేరు. సో దయచేసి ఈ మెసేజ్ని మాత్రం కన్వే చేయండి. ఇది నా గుండె చప్పుడు కాదండి, ప్రతి ఒక్కళ్ళ ఆవేదన నేను అర్థం చేసుకొని నాకు సార్ వేల మెసేజ్లు చూపిస్తాను మీకు. నిన్నటి నుంచి వేల మెసేజ్లు చూపిస్తా. నైట్ నిద్రపోవట్లేదు ఒక్కొక్కటి. జనవరి 1 రోజు నిద్ర కూడా పోకుండా మాట్లాడుతూ ఉన్నారు. అంత బాధలో ఉన్నారు లేడీస్ కానీ జెంట్స్ కానీ. మీకు చూపించాలా, నేను పంపిస్తా. ఎవరైతే నన్ను అడుగుతారో వాళ్ళకి వేల మెసేజ్లు పంపిస్తా. ఇంత ఆవేదన మనుషుల్లో మనోవేదన ఉన్న రోజుల్లో కూడా మీరు సైలెంట్గా ఉంటున్నారు అంటే కరెక్ట్ కాదండి. మేము చెప్పిన క్యాండిడేట్లు మీకు నచ్చకపోతే మీరు చెప్పిన క్యాండిడేట్లు తీసుకురండి, వాళ్ళకంటే మంచి వాళ్ళని తీసుకురండి. ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తాం, వాళ్ళ వైపే ఉంటాం. ఎవరికేం వద్దు సార్ పదవులు. పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఆశయంతో వచ్చిన ఆ వ్యక్తిని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కళ్ళలో ఉంది, నాతో సహా మీ అందరిలోనూ ఉంది. మనందరం కలిసికట్టుగా ఉండాలి. ఇలాంటి ఎన్నో వస్తాయి, ముందు ఎదుర్కోవాలి, ఆలోచనతో ఎదుర్కోవాలి, ఆవేశం ఉండాలి. కానీ అది ఆవేశం అనేది తీవ్ర రూపం దాల్చకుండా ఒక రకమైన ఆవేశం ఉండాలండి. ఆవేశం లేనోడు కరెక్ట్ కాదు. మనమేమో ముద్దపప్పు సాంబారు పప్పు చారు తిని ఇంట్లో పడుకోవట్లేదు గాజులు కొడుకొని. సో ఆవేశం కూడా ఉండాలి, రెండూ ఉండాలి. వ్యక్తిగతమైన దారులకి వ్యక్తిగతంగా దిగినప్పుడు ఆ రోజున మనం అంటే ఏందో ఒకటి చూపించాల్సిందే ఖచ్చితంగా. ఎవరు కూడా అభిమానులు అధైర్యపడకండి ఇలాంటి సమయంలో. నేను ధైర్యంగా ఉన్నాను సార్, 100% చెప్తాను. ఆవేశం వేరు, ధైర్యం వేరు. చాలా 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 ధైర్యంగా ఉన్నా. మీరందరూ కూడా ధైర్యంగా ఉండండి. ఏమీ కాదు, పార్టీకి ఏం కాదు. కానీ ఇలాంటి బాధ వస్తుంది, రాదని నేను చెప్పను. దానికి ఏం చేయాలనేది మీరైతే ఈ మెసేజ్ని పవన్ కళ్యాణ్ గారికి రీచ్ అయ్యేలా కన్వే చేయండి దయచేసి. నెక్స్ట్ స్పోక్స్ పర్సన్ని పెట్టినాక అక్కడి నుంచి మన కార్యాచరణ ఏంటనేది ముందుకెళ్దాం. ఇలాంటి చాలా వస్తాయి సార్. ఆ గుండె ధైర్యాన్ని మనోనిబ్బరాన్ని మాత్రం పోగొట్టుకోకండి. మెసేజ్లు పెడతాం సార్, చెప్పడం చాలా ఈజీ సార్. వెళ్ళకండి, జోలికి వెళ్ళకండి, కామ్గా ఉండండి, వాళ్ళని అన్ఫాలో చేయండి, వీళ్ళని అన్ఫాలో చేయండి. అందరూ అన్ఫాలో చేస్తున్నారు, ఎవ్వరు పట్టించుకోవట్లా. టీవీలు తీసుకొచ్చి కూర్చోబెడుతున్నాయి. ఈ రోజున ప్రతి యూట్యూబ్ ఛానల్ పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా పనిచేసే ప్రతి ఒక్కళ్ళు కూడా అతనికి సపోర్ట్ చేస్తున్నారు ఈ రోజున. ఆ విషయాన్ని వీళ్ళు మర్చిపోతున్నారు. కేవలం పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రమే ఫాలో అవుతున్నారు అనుకుంటున్నారు. తప్పండి. పవన్ కళ్యాణ్ గారిని వ్యతిరేకించే ప్రతి ఒక్కళ్ళు, పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు ఎంతమంది ఉన్నారో వ్యతిరేకులు అంతమంది కూడా ఉండొచ్చు. ఎందుకంటే టీడీపీ పార్టీ అవ్వచ్చు, అది తెలంగాణలో ఉన్నటువంటి అదర్ పార్టీస్ అవ్వచ్చు, వైసీపీ పార్టీ, ఇంకా చెప్పనవసరం లేదు. ఇలాంటి పార్టీలు అన్నీ ఉన్నాయి, ఆయనకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. వీళ్ళందరూ కలిసి ఆయనకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇది వాస్తవం కాదని మీరు చెప్పొద్దు. సో ఇంతమంది కలిసి వాళ్ళకి సపోర్ట్ చేసి యూట్యూబ్ ఛానల్లో అవ్వచ్చు, ఫేస్బుక్లో అవ్వచ్చు, షేర్లు కొట్టి మన దాకా రీచ్ చేస్తున్నారు సార్. మనోళ్ళు ఫాలో అవట్లా, మనోళ్ళు బయటకు వచ్చేసారు. చాలా 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 కామ్గా, చాలా సైలెంట్గా ఉంటున్నారు మన వాళ్ళు. ఆ మాత్రం తెలియట్లేదా అండి? సో దయచేసి నా ఆవేశానికి కారణం ఇంతమంది బాధపడ్డా నేను తట్టుకోలేక నేను మాట్లాడిన మాట ఆవేశపడ్డాను. సో దయచేసి మీరు కూడా ధైర్యంగా ఉండండి. ఏమీ కాదండి, ఇలాంటివి చాలా వస్తాయి. ఏమీ కాదు. తిట్టనివ్వండి. బ్రోకర్ నా కొడుకులు ఈడే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు బ్రోకర్ నా కొడుకులు. వాళ్ళందరూ తిట్టనివ్వండి. టైం వచ్చినప్పుడు ఎక్కడ వాళ్ళని మనం ఏం చేయాలనేది చేద్దాం. కానీ ఇట్లా ఆవేశంగా చంపేయటాలు, కొట్టేయటాలు, నరికేయటాలు వద్దండి. అలాంటి మాటలు కొందరు మాట్లాడుతున్నారు. వద్దు. అలాంటి బ్రోకర్ నా కొడుకులు ఉన్నారు కొందరు, బ్రోకర్ నా కొడుకులు. వాళ్ళకి ఏ టైంలో ఎలా చెప్పాలో అలా చెప్దాం. పవన్ కళ్యాణ్ అభిమాని అంటే చేతులు గాజులు వేసుకొని కూర్చునే వాళ్ళు కాదు. మన మౌనాన్ని చేతగానితనంగా తీసుకుంటున్నారు. టైం వచ్చినప్పుడు చెప్దాం సార్. మన దగ్గర డబ్బులు ఉన్నాయి, మన దగ్గర ప్రొటెక్షన్ ఉంది, మన దగ్గర అధికారం లేదేమో, ఎమ్మెల్యేలు లేరేమో, ఉన్నాయి సార్. మనకు కావాల్సినంత మంది మనుషులు ఉన్నాం. కానీ యూనిటీ లేదు. ఒక వ్యక్తి వచ్చి మాట్లాడితే ఆ వ్యక్తిలో ఉన్న నెగిటివ్లు లాగుతారే కానీ ఆ వ్యక్తిలో ఉన్న పాజిటివ్లను తీసుకొచ్చి బయటకు తీసుకెళ్దామని మాత్రం ఒక్కడికి ఉండదు. అదే మన కర్మ. మిగతా పార్టీలు చూడండి, వైసీపీలో ఒక్కడంటే ఒక్కడు బయటకు వచ్చి పార్టీని కానీ వేరే వాళ్ళని కానీ విమర్శించరు. టీడీపీలో విమర్శిస్తే పార్టీ నుంచి సస్పెండ్ అవుతారు. మన కర్మ ఏంటంటే
ఎవడన్నా పార్టీలో పనిచేసిన 90% మంచి ఉండి ఒక 10% నెగిటివ్లు ఉంటే అయ్యే లాగుతారు కానీ పాజిటివ్ను పట్టించుకోరు. అసలు యూనిటీగా వెళ్దామన్న ఆలోచనే ఉండదు. అరే విష్ణు నాగిరెడ్డి మాట్లాడాడంటే వీడు ఫేమస్ అవడానికి మాత్రమే మాట్లాడాడు, అంతేగాని వీడు పార్టీ కోసం పనిచేయట్లా, వీడు టైం పెట్టట్లా, ఉద్యోగాలు ఉంటాయో పోతాయో చూసుకోకుండా ఇప్పటిదాకా ఇక్కడ లైవ్లో కూర్చొని మాట్లాడుతున్నాడే వీడు ఉద్యోగం ఏంటని కూడా ఆలోచించరు. ఏముండదు. ఏంటి సార్ నాకు వచ్చేది భోషాను ఏమొచ్చింది సార్ నాకు మాట్లాడితే? పవన్ కళ్యాణ్ని విమర్శిస్తే ఫేమస్ అవుతారు కానీ పవన్ కళ్యాణ్ని పొగిడితే ఫేమస్ అవ్వరు. ఆ మాత్రం లాజిక్ తెలీదా మీకు? ఊరికే సొల్లు చెప్తా కూర్చుంటారు. చేయడు, అమ్మ పెట్టదు, అడుక్కుదనేదని మీరు చేయరు, చేసేవాళ్ళు చేయనీరు. ఏదో మీకే అదే ఉన్నాయి కొందరితో, పార్టీ పెద్దలతో కొందరికి ర్యాపోలు ఉండి మొత్తం మేమే, మొత్తం మాదే, మీరు చేయండి రా, మాకెందుకురా, మాకేమన్నా పార్టీ ఆఫీస్ గడప కూడా ఎక్కండి రా బాబు, నేను పార్టీ ఆఫీస్ గడప కూడా ఎక్కండి, నేను అసలు నాకు వద్దురా, పవన్ కళ్యాణ్తో ఫోటో కూడా దిగండి నేను, నాకెందుకురా, మీకు కావాలి పదవులు, మీకు కావాలి, నాకు వద్దు. నా ఉద్యోగం ఏదో నేను చేసుకుంటా, లేదా ఉద్యోగం పోతే ఇంకోటి చూసుకుంటా, బిజినెస్ చేసుకుంటా, ఎట్లాగో నా తిండి నేను తినగలను. పవన్ కళ్యాణ్ అంటే అభిమానంతో మాత్రమే పనిచేస్తున్నా. మీరు పదవులు తీసుకోండి, మీరు వెళ్ళి వాళ్ళ సంకలు నాకండి, నాకెందుకు, ఎవరు లెక్క చేయండి. నేను పవన్ కళ్యాణ్ మీద అభిమానులు బాధపడిన రోజున మాత్రం నేను రెస్పాండ్ అవుతా, అంతే. ఏడుస్తున్నారు సార్, ఏడుస్తున్నారు, రెస్పాండ్ అవ్వద్దా? పవన్ కళ్యాణ్ గారు దయచేసి మీరు ఆలోచించాలి సార్. ఏడుస్తున్నారు అభిమానులు, మన అభిమానులు మనం ఏడిపించేది ఏంటి సార్? మేము కోరుకుంటుంది మంచి స్పోక్స్ పర్సన్ని ఇమ్మీడియట్గా రిక్రూట్ చేయాలి, సరైన వాళ్ళని రిక్రూట్ చేయాలి. ధైర్యం, దమ్ము, గుండె ధైర్యం, ఆవేశం కల్లా ఆలోచన అన్ని కలిగినటువంటి నాలెడ్జ్ అన్ని కలిగినటువంటి మంచి స్పోక్స్ పర్సన్ రిక్రూట్ చేయండి. రాజ్యాంగబద్ధంగా మాట్లాడే వాళ్ళని రిక్రూట్ చేయండి. ఇదే నేను చెప్పదలుచుకున్నా. మీరు ఏమనుకుంటారో, ఏం చేసుకుంటారో, నా గురించి ఏం మాట్లాడతారో, ఫేక్ ఐడీలతో తిడతారో, చేతగాని దద్దమ్మలాగా ఉంటారో, లంగా నా కొడుకులాగా ఉంటారో ఉండండి, నాకు సంబంధం లేదు అవన్నీ. జై హింద్.